ఆరోగ్య ప్రదాత జన్మదిన వేడుకలను చూసేందుకు వచ్చే భక్తులు దర్శనానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారో చూపించాం. అక్కడికి వచ్చినటువంటి వాహనాలకు ఎటువంటి పార్కింగ్ సదుపాయాలు కల్పించే విషయాన్ని కూడా మనం చూపించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం విఐపీలు వివిఐపీలతో పాటు 500 రూపాయలు డోనర్ భక్తులకు మాత్రం ఎటువంటి మార్గాలను ఏర్పాటు చేశారు, ముఖద్వారం దగ్గర నుండి వారిని లోపలికి ఎలా ఎంటర్ చేస్తారనే విషయాన్ని మాత్రం ప్రస్తుతం వివరించే పనులు ఉన్నాం. చూస్తే కనుక ఈ 2 లైన్లు కూడా ఇటువైపు చూస్తున్నాం. 500 రూపాయలు డోనర్ పాసలకు సంబంధించినటువంటి ఈ 2 లైన్లు, ఇది కూడాను బ్రాహ్మణ్ వీధి దగ్గర వీళ్ళకి ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుండి ముఖద్వారం వైపు చేరుకుంటారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ మాత్రం విఐపి వెహికల్స్ అవుతాయి కాబట్టి ఈ విఐపీలకి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా విఐపీలు కూడాను ఇక్కడికి వచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళేందుకు చేసిన ప్రయత్నంలోనే ఇక్కడ ప్రతిసారి కూడాను గలాట సంభవిస్తుంది. అటువంటి గలాటలకు తావలేకుండా చూస్తే కనుక 500 డోనర్లు, విఐపీలు, వివిఐపీలు మొత్తం 4 లైన్లు కూడా ఏర్పాటు జరిగింది. ఈ 4 లైన్ల ద్వారా లోపలికి వెళ్ళిన వారికి మాత్రం ఈసారి ఎగ్జిట్ మళ్ళీ ఇటువైపు నుండి కాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపించడంతో ఈసారి అటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆస్కారం ఉందనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి కఠిన నిర్ణయం. ఈసారి జయంతి వేడుకల్లో మాత్రం సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం భాగ్యం కలిగే అవకాశాలు మాత్రం మనకు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విఐపీలు ముఖద్వారం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వారు ఈ మార్గం గుండా ఎగ్జిట్ కావడం మాత్రం ఈరోజు సాధారణ భక్తులకు ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలిగే అసౌకర్యం మాత్రం తేటతెల్లనవుతుంది. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి 500 రూపాయలు డోనర్లు, అదేవిధంగా దివ్యాంగులకు కూడాను ఆ రూట్లను కేటాయించారు. విఐపీలు, వివిఐపీలు, డోనర్లు, అదేవిధంగా విఐపీలు వీరందరూ కూడాను ఈ మార్గం కూడా ఈరోజు స్వామివారికి మాత్రం లోపల దర్శన భాగ్యానికి అనుమతిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎవరైతే విఐపీలు ఉన్నారో వారికి నిర్దేశించి ఒక టైంను కేటాయించడం జరిగింది. ఆ సమయానికే వారందరూ కూడా వచ్చి అక్కడ ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలి. ముందుగా వచ్చి పాసలు ఇచ్చారు కదా, ఏ టైంకైనా వచ్చి దర్శనం భాగ్యం కల్పించుకుంటారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. డోనర్లకు మాత్రం ఉదయం 7 గంటల నుండి మళ్ళీ స్వామివారి పవలింపు సేవ వరకు కూడా అనుమతి ఉంటుంది. ఎందుకంటే వారు డోనర్లు కాబట్టి సుదీర్ఘ ప్రాంతాల నుండి రావాల్సి ఉంటుంది. వారికి మాత్రమే సుదీర్ఘమైన సమయం ఇవ్వడం జరిగింది. కానీ విఐపీలకు మాత్రం నిర్దేశించిన టైంలోనే దానికి సంబంధించిన అనుయాయులు కాదు ఎవరైనా కూడా రావాలి. అదేవిధంగా దివ్యాంగులకు మాత్రం ఎప్పుడు కూడా దర్శనం భాగ్యం కలిగి ఉంటుంది. 500 రూపాయల టికెట్లు మాత్రం క్యూ లైన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఆ క్యూ లైన్లో విక్రయించిన భక్తులు మాత్రం ఆ స్వామివారిని దర్శించే అవకాశం ఉంటుంది. కేవలం విఐపి వివిఐపీల తాకిడిని తగ్గించి సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం ఈరోజు ఆ స్వామివారి దర్శన భాగ్యం వారికి కలుగుతుంది అనడంలో ఎటువంటి అసలు ఈ ఏర్పాట్లు కనుక కఠినంగా అమలు చేసినట్టయితే ఈసారి సాధారణ భక్తులకు కూడాను అవకాశం కలుగుతుంది. విఐపి వివిఐపితో పాటు డోనరు 500 రూపాయల టికెట్లకు సంబంధించి ఏర్పాట్లు మనం చూసాం. ఇక ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయల టికెట్లు వచ్చి దర్శనం చేసుకునే వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు ఆలయ యాజమాన్యం చేసిందనే విషయం వెళ్ళి చూద్దాం రండి. చూసారుగా, భక్తులు ఆ స్వామివారి దర్శన భాగ్యం చేసుకునేందుకు వచ్చిన వారికి వారు తెచ్చుకునే వాహనాలతో పాటు వారు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ని ఎటువైపు డైవర్ట్ చేశారు, ట్రాఫిక్ నిబంధనలు ఎలా పాటించారనే విషయంపై ప్రస్తుతం మనం వివరించే పనిలో ఉన్నాం. చూస్తే కనుక దీన్ని రథసప్తమి స్టేట్ ఫెస్టివల్ ట్రాఫిక్ రూల్స్ విత్ ది పార్కింగ్ ప్లేస్ అనమాట. చూస్తే కనుక ఇది NH16కి సంబంధించి అరసవేలకు వచ్చేవారు కూడాను ఏదైతే టువర్డ్స్ ఇదేంటి నవభారత్ జంక్షన్ నుండి కూడా ఇన్పుట్ ఉంది. అదేవిధంగా సింహద్వారం కూడా దగ్గర కూడా ఇన్పుట్ ఇచ్చారు. పోతే ఇంకా కొత్తూరు నుండి వచ్చేవాడిని కూడా ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు అంబేద్కర్ జంక్షన్ డే అండ్ నైట్ నుండి ఇల్స్పురం మీదుగా కూడా ఒక రహదారి ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇలా వచ్చిన వారంతా కూడాను ఇటు నరసనపేట నుండి NSY వచ్చిన వారంతా కూడాను ఇలా పెద్దపాడు మీదుగా రామ్ల జంక్షన్ నుండి స్వామివారి అంటే సూర్యమహల్ జంక్షన్ నుంచి అదేవిధంగా OBS మీదుగా ఈ వెహికల్స్ అంటే వెళ్తే దానికి సంబంధించి అరసవెల్లి జంక్షన్కి వచ్చిన తర్వాత ఒక్క వెహికల్ కూడా లోపలికి వెళ్లకుండా ఇది ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ రెసిడెన్షియల్ పక్కన మాత్రం బస్సులకి అదేవిధంగా ఆటోలకి టెంపోలకు కూడా పార్కింగ్ ఇచ్చారు. మరోవైపు ఏదైతే ఇటు నర్సనపేట నుండి అదేవిధంగా శ్రీకూర్మా నుండి వచ్చిన వెహికల్స్ ఏవనో వాటిని కూడా 80 ఫీట్ రోడ్కి ఇటువైపుగా అంటే సెంట్రల్ మినిస్టర్ ఇంటికి ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రౌండ్లో కూడాను ఇటు చూస్తే ఆదిత్య ఆర్ట్స్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ వెహికల్స్ పెట్టుకోవచ్చు. మరోవైపు చూస్తే బైక్ పార్కింగ్ కూడాను కాలేజ్ జంక్షన్ ఇవ్వడం జరిగింది.
జరిగింది. అదేవిధంగా ఈ కళ్యాణ మండపంకి సంబంధించిన రోడ్లో కూడాను దాన్ని కూడా పార్ట్ చేశారు. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్లో వచ్చిన వెహికల్స్ అన్నీ కూడాను లోపలికి వెళ్ళి ఎటువంటి ప్రయాణికులు నడిచొచ్చిన వారికి ఇబ్బంది లేకుండా ఒక్క వెహికల్ కూడా అరసవెల్లి రూట్లోకి ఎంటర్ కాకుండా మొత్తం కట్టడి చేశారు. అరసవెల్లి జంక్షన్ నుండి 80 ఫీట్ రోడ్డుకి వెళ్ళే మార్గం ఇటు చూస్తే కలెక్టర్ ఆఫీస్ రోడ్డుకి పార్కింగ్ పెట్టారు. జడ్పీ రోడ్డు ఉంది. జడ్పీ ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇలా వచ్చి లోపలికి ఇన్ అయిన తర్వాత ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఎగ్జిట్కి సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఉండాలి. అంటే NH-16 వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా నేరుగా ఇక్కడ చేరుకునేందుకు అవసరమైన మార్గాలు ఇటు టెక్కల్ నుండి వచ్చే వాహనాలు కావచ్చు, ఇటు ఆమదాల్స్ నుంచి వాహనాలు కావచ్చు, ఇటు విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ఇవేవైనా లోపలికి వచ్చిన తర్వాత సువిశాలమైనటువంటి ఈ మైదానాన్ని మాత్రం పూర్తిగా పార్కింగ్ కేటాయించారు. ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాతే ఇక్కడ విఐపీలకు కూడాను ఇక్కడ ఏదైతే శ్రీ సూర్య తేజ ఫంక్షన్ హాల్ అంటే అక్కడ మామిడి తోట నుండి ఆదిత్య నగర్ సంబంధించి అక్కడ పార్కింగ్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ నుండి కూడా ప్రత్యేక వాహనాలు పెట్టి విఐపీలు లోపలికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప వారి వాహనాలు ఎట్టి పరిస్థితులను కూడాను ఆలయంలోకి సంబంధించినట్టు రాకపోవడం మాత్రం రావడానికి ఎటువంటి అవకాశం కూడా కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా నిర్దేశించిన ప్రదేశాల్లో ఆ వెహికల్స్ ఉంచి స్వామివారి దర్శనానికి మాత్రం నడిచి రావాల్సిన పరిస్థితి. సుమారు 2.5 కిలోమీటర్లు అంటే 80 ఫీట్ రోడ్డు వద్ద కనుక వెహికల్స్ పార్కింగ్ పెడితే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వారికి ట్రాన్స్పోర్టేషన్ పెట్టారు. విఐపీలు ఏదైతే నిర్దేశించిన ప్రదేశాలు పెట్టారో అక్కడ నుండి ప్రత్యామ్నాయ వెహికల్తో అంటే ఆలయ ప్రాంగణాన్ని తీసుకొస్తారా ఈ ప్రణాళికను కూడా రూపొందించినటువంటి అధికారులు మాత్రం 2014-19లో జరిగినటువంటి రథసప్తమి వేడుకల్లో మాత్రం విఐపీలు ఎంతటి వారైనా కూడాను అరసవల్లి జంక్షన్ వద్ద తమ వెహికల్స్ మాత్రం 80 ఫీట్ రోడ్డుకి డైవర్ట్ చేసి అక్కడ నుండి స్పెషల్ వెహికల్స్ పెట్టి ఆలయం దగ్గర అంటే ముఖద్వారం దగ్గర తేవడం జరిగింది. వారికి మాత్రం దర్శనం చేసిన తర్వాత అదే వాహనాలు మళ్ళీ రిటర్న్గా వారి వాహనాలు దర్శనం. ఈ పరిణామాలు మరొకసారి మాత్రం పునరావృతం చేసేందుకు వారు చేసిన ప్రయత్నం మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ నిబంధనలు కనుక తూచా తప్పకుండా పాటించినట్లయితే స్వామివారి దర్శనానికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండవు. అదేవిధంగా ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా లక్షలాది మంది భక్తులు స్వామివారి జయంతి వేడుకలకు దేశ నలుమూల నుండి వస్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుండి కూడా పెద్ద మొత్తంలో భక్తులు వస్తుంటారు. అందులో కనుక శీఘ్ర దర్శన భాగ్యం కోసం పరితపించే సాధారణ భక్తులకు చేసే ఈ ప్రయత్నంలో ట్రాఫిక్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు మొత్తం 1200 మంది పోలీసులు ఈరోజు ఈ స్వామివారి జయంతి వేడుకల విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ట్రాఫిక్ ఒకవైపు లాండ్ ఆర్డర్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి కార్యక్రమాలు కూడా తావలేకుండా అలజడికి కానీ ఎటువంటి థెఫ్ట్లు కానీ ఇటువంటి ఏవి జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల విషయంలో మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ తాము నిర్దేశించిన ప్రదేశాల ఆ వాహనాలు మాత్రం అక్కడ పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసి అక్కడ నుండి ఎవరికైతే ప్రొవైడ్ చేసిన ఇటు దివ్యాంగులు కావచ్చు విఐపీలకి ప్రొవైడ్ చేసిన వారికి మాత్రం ఆ వెహికల్కి చేరాలి. ఈ విషయంలో మాత్రం ట్రాఫిక్ ఎట్టి పరిస్థితుల్లో నియంత్రించాలి. సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎవరికో అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. సువిశాలమైనటువంటి పార్కింగ్ ప్రదేశం ఉంది కాబట్టి ఈరోజు అక్కడ మాత్రం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక పార్కింగ్ ఏర్పాట్లు లేకపోతే ఆలయ అంగట్లో విఐపీలకి వెళ్ళే మార్గం ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా సాధారణ భక్తులకి ₹100 టికెట్లకు దర్శనంకి వెళ్ళేటటువంటి మార్గాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం వెళ్ళి చూద్దాం రండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలకు అరసవెల్లి దేవస్థానం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పండుగను రాష్ట్ర పండుగగా 3 రోజులు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈసారి జయంతి వేడుకలు ఉండబోతున్నాయి. 2, 3, 4 తేదీల్లో ఈ పండుగలు మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభి దర్శనానికి పరితపిస్తున్న భక్తులందరికీ కూడాను అదృష్ట భాగ్యాన్ని కల్పించేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈరోజు విఐపీలు అదేవిధంగా సాధారణ భక్తులకు కూడాను ఆ దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దానికి సంబంధించి ఎటువంటి సిస్టాన్ని ఇక్కడ అమలు చేశారనే విషయంపై ప్రస్తుతం మనం ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి
ప్రధాన ద్వారం నుండి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళాలి, విఐపీలతో పాటు వివిఐపీలతో పాటు డోనర్లు కూడా ఈ మార్గం గుండా వెళ్ళాలి, ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు 500 300 టికెట్లను కూడా ఏ విధంగా తీసుకెళ్ళి ఒక రూట్ మ్యాప్ను మీకు ఆర్టీవీ ద్వారా చూపించబోతున్నాం. ప్రస్తుతం మాత్రం ఇది అరసవెల్లి గర్భగుడికి సంబంధించినటువంటి ప్రాంతం. దీన్ని మాత్రం మొత్తం 9 సెక్టర్లుగా పోలీసులు విభజన జరిగింది. నిర్వాహకులు అందరూ కూడాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో శీఘ్ర దర్శనం భాగ్యాన్ని మాత్రం భక్తులకు, సాధారణ భక్తులు కల్పించాలి. చూస్తే ఇక్కడ మొత్తం 6 రకాలు వివిఐపి లైన్లతో పాటు రెడ్ మార్క్ ఉన్నది కూడా విఐపి లైను, డోనర్ లైన్ కూడాను పింక్ మార్క్లో ఉంది. 500 రూపీస్ టికెట్లు కూడా బ్లూ మార్క్లో ఉంది. 500 రూపీస్తో పాటు విఐపి పాస్లు ఎవరైతే పొందారో వాళ్ళకు కూడా ఎల్లో కార్డు చూపించారు. మరోవైపు 100 రూపాయలకి డార్క్ గ్రీన్, అదేవిధంగా ఫ్రీ దర్శనాలకు మాత్రం లైట్ గ్రీన్ చూపించారు. ఈ మార్గాల గుండా ఎలా భక్తులు ఆలయానికి చేరుకోవాలి, ఆ స్వామివారిని నిజరూప దర్శనం చేసుకోవాలి. చూస్తే కనుక మొట్టమొదటిసారిగా సెక్టర్ 1 అక్కడ చూస్తే మాత్రం ఏదైతే టెంపుల్కి సంబంధించి అంటే కళింగపట్నం నుండి శ్రీకాకుళం రోడ్లో మాత్రం 100 రూపాయల టికెట్లను, అదేవిధంగా ఫ్రీ దర్శనం భక్తులు మాత్రం అనుమతించారు. వారిని మాత్రం ఆలయ ఇంద్ర పుష్కరం వద్ద ఏర్పాటు చేసిన బ్యారిగేట్లు మాత్రం నేరుగా పంపించేందుకు దిశ మాత్రం చూపించే పరిస్థితి ఉంది. అక్కడ ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపాయల టికెట్లు కూడాను వారిని విలీనం చేసి ఆలయంలో ప్రవేశం ఉంటుంది. వీరందరికి కూడాను సుమారు 1,00,000 మంది వెయిటింగ్ చేసే విధంగా ఆ బ్యారిగేట్ల నిర్మాణం. ఎందుకంటే ఆలయ అంగట్లో ఉన్నటువంటి కట్టడాలను తొలగించిన తర్వాత ఆ స్పేస్ అంతా కూడాను ఈరోజు సాధారణ భక్తులకు అంటే ఉండడానికి వీలైనటువంటి ప్రదేశంగా తీర్చిదాం. మరోపోతే సెక్టర్ 2 ఇది ఇంద్ర పుష్కర్కి సంబంధించినటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో మాత్రం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ క్యాంప్తో పాటు పబ్లిక్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడే సెక్టర్ 2లో మాత్రం అది సాధారణ భక్తులు. మరోవైపు సెక్టర్ 3 ఏదైతే దీని ఆర్చ్ ఉంటుందో అంటే పాత టెంపుల్కి సంబంధించిన పాత ఆర్చి, ఆ ఆర్చ్లో మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం డోనర్ పాసులు, అదేవిధంగా 500 రూపీస్తో పాటు విఐపి దర్శనాలు కూడాను ఇక్కడ అనుమతించారు. ఈ ఆర్చ్ నుండి ఎంటర్ అయినటువంటి విఐపి కూడాను నేరుగా అంటే గర్భగుడిలో కంటే గాలిగోపురం గుండా లోపలికి వచ్చేందుకు ఏర్పాటు చేశారు. విఐపీలను కూడా అదే దాంట్లో కూడాను ఏర్పాటు చేశారు. డోనర్లు కూడా అదే మార్గం ఇచ్చారు. వీరి తాకిడి తగ్గించేందుకు గాను అటు చూస్తే ఫ్రీ దర్శనానికి సంబంధించినటువంటి స్పేస్ స్పైసీగా ఉంది కాబట్టి ఆ స్పేస్ అంతా కూడాను సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగానే ఏర్పాటు చేశారు. ఇకపోతే ఆలయ ప్రాంగణాన్ని మాత్రం సెక్టర్ 4గా పరిగణలోకి తీసుకున్నారు. ఈ సెక్టర్ 4లో మాత్రం సాధారణ భక్తులు అంటే ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపీస్ 2 లైన్లు కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఆలయ గర్భగుడిలోకి వెళ్ళడానికి ఈ మార్గం. మరోవైపు చూస్తే కనుక విఐపీలు, డోనర్లు 500 రూపీస్ కూడాను ఇదే మార్గం కూడా వస్తాయి. వీరికి మాత్రం యథేచ్ఛగా ఈ 3 లైన్లు కూడా మళ్ళీ ఎగ్జిట్ని సెక్టర్ 5లోకి మాత్రం కనెక్ట్ చేస్తున్నారు. ఈ సెక్టర్ 5కి సంబంధించిన రహదారి అంతా కూడాను ఈ బ్రాహ్మణ వీధి నుండి నేరుగా సెక్టర్ 5 ఎగ్జిట్ మాత్రం మళ్ళీ ఏదైతే శ్రీకాకుళం నుండి అరసవెల్లికి వచ్చే రోడ్డుకి ఎగ్జిట్కి వస్తుంది. ఇకపోతే 6 వరకు వచ్చేసరికి సెక్టర్ 6లో మాత్రం ప్రస్తుతం చూస్తే కనుక దీనికి సంబంధించినంత వరకు సెక్టర్ 6ను కూడాను దీంట్లో పరిగణనలు తీసుకున్నారు. ఆ 6కి సంబంధించినటువంటి ఏదైతే సెక్టర్ ఉందో ఆ సెక్టర్ను మాత్రం ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి దీనిగా పరిగణనలు తీసుకున్నారు. ఇకపోతే 8, 7 2 సెక్టర్లు కూడాను ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్ నిర్వహించారు. శ్రీకాకుళం నుండి కళింగపట్నం రోడ్డును మాత్రం సెక్టర్ 6గా ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిట్కి వచ్చిన భక్తులతో పాటు ఇన్కి వచ్చే భక్తులు ఈసారి మరోవైపు చూస్తే కనుక సాధారణ భక్తులకి ఎంట్రీ అంటే శ్రీకాకుళం నుండి అరసవెల్లికి వచ్చే రోడ్లో కూడా 100 రూపాయలు ఫ్రీ లైన్ ఇచ్చారు. అటు కళింగపట్నం నుండి వచ్చిన వారికి కూడా ఫ్రీ లైన్ 100 లైన్. ఈసారి మాది ఎటువంటి సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 2 మార్గాలు మాత్రం ఎంపిక చేశారు. ఇన్పుట్ కూడా 2 మార్గాలు కూడా పెట్టడం జరిగింది. ఆ 2 లైన్లు కనుక కలిస్తే అక్కడ తొక్కిసలాటకి ఎటువంటి అవకాశం లేకుండా ఉండేందుకు మాత్రం ముందు జాగ్రత్తలు చేపట్టారు. ఫ్రీ 100 2 కలిసే చోట మాత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే విఐపీలు, వివిఐపీలు, డోనర్లు 500 టికెట్లు కనుక శీఘ్ర దర్శనం అయిపోతే విఐపీలకి అదేవిధంగా ఫ్రీ లైన్కున్నో అదేవిధంగా 100 రూపాయల టికెట్లు భక్తులు మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే 7, 8 సెక్టర్లు మాత్రం ట్రాఫిక్ కోటం కేటాయించారు. ఇకపోతే ఏదైతే శ్రీకాకుళం వచ్చినప్పుడు పిఎస్ఎన్ఎం మిల్ జంక్షన్ వద్ద మాత్రం 80
ఫీట్ రోడ్ ఎంటర్ ఉంటుంది. ఆ 80 ఫీట్ ఎంటర్ నుండి వచ్చినటువంటి వాళ్ళు తాకిడి ఎక్కువగా ఉంటుంది. సెక్టర్ 9గా కేటాయించారు. సో ఈ పరిణామాలన్నీ కూడా 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో 2, 3 తేదీల్లో మాత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, అదేవిధంగా లేజర్ రైటింగ్ ఇటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. 4వ తేదీ అంటే 3వ తేదీ రాత్రి 12:30 గంటలకు మాత్రం ఈసారి రథసప్తం వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్ణయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో తదనుకున్నటువంటి ఏర్పాట్లు జరిగాయి. గతంలో జరిగినటువంటి లోపాలన్నీ కూడాను పూర్తి చేసి ఈసారి సాధారణ భక్తులకు మాత్రం ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాబ్ దర్శనాన్ని కూడాను కల్పించాలని సదుద్దేశంతో వీఐపీల విషయంలోకి వచ్చేసరికి వీఐపీలు మాత్రం టైం కేటాయించారు. ఎవరైతే వీఐపీలు ఉంటారో వారికి సంబంధించిన పేసీలకి టికెట్లు ఇవ్వడం జరిగింది. వారికి మాత్రం నిర్దేశించిన సమయంలోనే వారు దర్శనానికి రావాలి తప్ప ఇతర టైంలో వస్తే వారిని మాత్రం లోపలికి అనుమతించలేదని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ కఠిన నిర్ణయాల నేపథ్యంలో చూస్తే డోనర్ల విషయంలో మాత్రం ఈసారి కొంత అనిశ్చిత నెలకొనుందని చెప్పుకోవచ్చు. వారందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత వారికి ఇప్పటికి కూడా పాసులు ఇవ్వకపోవడంతో వారి పట్ల మాత్రం కొంత అసహనం ఉంది. కాకపోతే వారికి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. మరోవైపు చూస్తే కనుక వీఐపీ టికెట్లలోనే 300 రూపాయల టికెట్లు కూడాను సిఫార్సు లెటర్లు పట్టుకుని వెళ్తే ఆర్డీఓ నుంచి కనుక ఎవరైనా లెటర్ తెచ్చుకుంటే ఒక పాస్ ఖరీదు 300 రూపాయలు ఉంటుంది. ఆ పాస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతిస్తారు. మరోవైపు చూస్తే కనుక 500 రూపాయల టికెట్లు మాత్రం కేవలం క్యూ లైన్లోనే విక్రయిస్తారు. ఎందుకంటే అవి కనుక బయట విక్రయించినట్లయితే కలర్ జిరాక్స్లు తీసి ఎక్కడైనా దర్శనానికి వెళ్ళే పాత చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకొని లైన్లోనే వాటి విక్రయాలను కూడా చేపడుతున్నారు. దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈసారి జరగబోయే రథసప్తం వేడుకలు మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ స్వామివారి క్షీరాభిషేక దర్శనంతో పాటు నిజరూప దర్శనం భాగ్యం చూసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లకి అరసవెల్లి ప్రాంగణం సిద్ధమైంది. 2, 3 తేదీల్లో జరిగే కార్యక్రమాలను కూడాను అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి ఆలయ నిర్వాహకులు ఈసారి 4వ తేదీన రథసప్తం వేడుకలు మాత్రం పటిష్టాత్మకంగా నిర్వహించాలన్న వారి తాలూకా అభివృద్ధికి అనుగుణంగానే ఈరోజు ఈ రూట్ మ్యాప్ నిర్వహించింది. భక్తులందరూ కూడాను సూచించినటువంటి నిర్దేశిత ప్రదేశాల నుంచి ఫ్రీ లైన్ కావచ్చు, 100 రూపాయల టికెట్లు కావచ్చు, 500 రూపాయల టికెట్ కావచ్చు, ఆ లైన్ మార్గం గుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఇక ఆలయ దర్శనానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇలా ఉంటే ఇక ట్రాఫిక్ నిబంధనలు నియమాలు ఎలా రూపొందించారో వెళ్ళి చూద్దాం రండి. ఆరోగ్య ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలకు భక్తులు ఏ విధంగా స్వామివారిని దర్శించుకున్నాలో అన్న విషయాన్ని కూడా ఇప్పటి వరకు స్పష్టం చేశాం. మరోవైపు ఈ స్వామివారి జయంతి వేడుకలు చూడడానికి వచ్చినటువంటి భక్తులు వాహనాలకు పార్కింగ్ సౌకర్యాలు కూడా స్పష్టం చేశాం. మరోవైపు చూస్తే వీఐపీలు, డోనర్లు, దివ్యాంగులు వారికి సంబంధించిన ముఖద్వార ఎటువంటి ప్రస్తుతం మాత్రం సాధారణ భక్తులకు అందం ద్రాక్షగా మిగిలినటువంటి ఈ స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేక దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈసారి వారికి ఈ అదృష్ట భాగ్యాన్ని కల్పించేందుకు నిర్వాహకులు ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయం మనం ప్రస్తుతం వివరిస్తున్నాం. ప్రస్తుతం మనం కళింగపట్నం నుండి శ్రీకాకుళం వచ్చిన రహదారి ఉన్నాం. ఇట్నుండి వచ్చిన భక్తులు అంటే ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయల దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ మార్గాన్ని కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇంద్రపుష్కరానికి వెళ్ళినటువంటి ఈ మార్గంలో మాత్రం 100 రూపాయలు ఉచిత దర్శనం మార్గానికి మాత్రం పూర్తిగా అత్యంతమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో విషయంలో మాత్రం ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. గతంలో ఉచిత దర్శనానికి ఒకే మార్గం ఉండేది, కానీ ఈసారి శ్రీకాకుళం పట్టణం నుండి వచ్చినట్టు ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయల భక్తులకు కూడాను అటువైపు నుండి మార్గం ఇచ్చి అక్కడ ఇంద్రపుష్కరం వద్ద మాత్రం వారికి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. ఈ మార్గం గుండా వచ్చిన భక్తులు, ఆ మార్గం గుండా వచ్చిన భక్తులు మాత్రం ఎక్కడ కూడా ఎండ వేడిమి ఉంటుంది కాబట్టి ఆ వేడిమి నుండి ఏ భక్తులు కూడా ఎవరు కూడాను స్పృహ కోల్పోయే పరిస్థితి లేకుండా అనునిత్యం అంటే తాగునీటితో పాటు మెడికల్ సదుపాయం, అదేవిధంగా టాయిలెట్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత కట్టుదిట్టంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్టు ఈ ఏర్పాట్లు మాత్రం ఈసారి సామాన్య భక్తులకు ఆ స్వామివారి శీఘ్ర దర్శనం మాత్రం కలిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆలయం వద్ద మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.
గతంలో ఏవైతే ఈ ఘటనలు పునరావృతమయ్యాయో అవి కాకుండా ఉండేందుకు, ఆ ఘటనలను చోటు చేసుకోకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో మాత్రం ఈసారి ఆలయ నిర్వాహకులు సామాన్య భక్తులకు మాత్రం అధిక ప్రాధాన్యం ఇచ్చారని మాత్రం మనకు స్పష్టమవుతుంది. చూస్తున్నాం, ఎండ వేడిని తాళకుండా ఉండేందుకు ఇలా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఇటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చాలామంది భక్తులు మాత్రం ఈసారి అప్పట్లో స్పృహ కోల్పోవడం, అదేటువంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుని ఈ పరిణామాలు ఉండేవి. ప్రస్తుతం సాధారణ భక్తుల కోసం మాత్రం ఏర్పాటు చేసే ఈ ఏర్పాట్లన్నీ కూడాను ఈసారి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సాధారణ భక్తులు ఈ విధంగా వచ్చిన ప్రతి దగ్గర కూడాను తాగునీరు ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా వారికి ఎండ వేడిమి తాగకుండా ఉండేందుకు ఈసారి ప్రాధాన్యత. లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేసి ఉంటారని ముందస్తు అంచనాలు రూపొందించుకున్న ఆలయ నిర్వాహకులు మాత్రం రాష్ట్ర పండుగగా ఈ సోమవారం జయంతి వేడుక 3 రోజులు జరుపుతున్నారు. 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉన్న 3వ తేదీ అర్ధరాత్రి నుండి ఆ స్వామివారి క్షీరాభిషేక దర్శనం, నిజరూప దర్శనం చూసేందుకు సాధారణ భక్తులు పరితపించిపోతుంటారు. ఈసారి వారికి ఈ అదృష్ట భాగ్యాలు కల్పించాలని చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం అందరినూ కూడాను మంత్రముగ్ధులు చేస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీరికి మాత్రం ఈసారి అదృష్ట భాగ్యం కలుగుతుంది. ఆలయ చరిత్రలో ఇటువంటి ఏర్పాట్లు మునుపెన్నడూ చేయకపోవడంతో ఆ స్వామివారి నిజరూప దర్శనం భాగ్యం కలక్క భక్తులందరూ కూడా తీవ్ర నిరాశతో వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఈసారి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారనడానికి మాత్రం ఈ ఏర్పాట్లు అద్దం పడుతున్నాయని మనం స్పష్టం చేస్తాం. ప్రస్తుతం మాత్రం ఇంద్ర పుష్కర మార్గానికి మనం చేరుకుంటాం. ఇంద్ర పుష్కరం చుట్టూ కూడాను ఈసారి మాత్రం సాధారణ భక్తులందరినీ కూడాను క్యూ లైన్ల ద్వారా ఆలయం ముఖద్వారం ప్రవేశానికి మాత్రం అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం ఈ ఏర్పాట్లు చూస్తుంటే కనుక ఇదొక చరిత్రాత్మకమైనటువంటి వేడుకలుగా కూడా చరిత్రలో నిలిచిపోయే పరిస్థితులు మనం స్పష్టంగా కనిపిస్తాయి. ఇంద్ర పుష్కరంలో గత 5 ఏళ్ల పాటు ఎవరైనా భక్తులు వచ్చి స్నానం ఆచరించాలని కూడా అదృష్ట భాగ్యాన్ని నోచుకునే పరిస్థితి ఉండేది కాదు. ఈసారి మాత్రం ఆ స్వామివారి పూజలు నిర్వహించుకుంటడంతో పాటు ఇంద్ర పుష్కరంలో స్నానం ఆచరించేందుకు అవకాశం కూడా కల్పించారు. ఈ పరిణామాలను చూస్తుంటే అటువైపు మనం చూస్తున్నాం. అటువైపు కూడాను ఏదైతే శ్రీకాకుళం పట్టణం నుండి వచ్చినటువంటి ఉచిత భక్తులకి అటువంటి మార్గం, ఈ 2 మార్గాలు కూడాను ఇక్కడ ఈ 2 వేలు కూడా ఇక్కడ కలుస్తాయి. ఈ కలిసిన క్రమంలోనే వీరందరూ కూడాను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్వామివారి ముఖద్వారం గుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే శ్రీకాకుళం పట్టణం వచ్చినటువంటి ఉచిత దర్శనం ₹100 దర్శనానికి అటువంటి మార్గం పెడితే, ఇటు నుండి మాత్రం కలింగపట్నం రోడ్డు నుండి వచ్చిన భక్తులందరూ కూడా ఇటువైపు నుండి మార్గం పెట్టి గతసారి ఇదే జయంతి వేడుకలు మాత్రం ఈ ఇంద్ర పుష్కరంలో చుక్క నీరు లేనటువంటి పరిస్థితి ఉండేది. ఈసారి మాత్రం నిండు కొండలా తొణికిసలాడుతున్నటువంటి ఇంద్ర పుష్కరం చూసి భక్తులందరూ పరితపించిపోయే అవకాశాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అదృష్ట భాగ్యం మరొక చూస్తే ఆలయం కూడాను గతంలో స్వామివారి ఆలయానికి వస్తే ఎవరికి కూడాను గాలి గోపురం ఎలా ఉంటుంది, గర్భగుడి తాలూగా రూపం ఎలా ఉంటుంది తెలియదు. అటువంటి పరిస్థితులు ఈరోజు స్వామివారి అంగట్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని పదే వచ్చి దర్శించుకునేటువంటి ఒక సుందరమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దారు. అంగట్లో ఉన్న కట్టడాలన్నీ తొలగించి అక్కడ సాధారణ భక్తులకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది. ఈ జయంతి వేడుకలను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా వీటిని మాత్రం తీసుకున్నారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇక్కడ స్వామివారు అంటే రాత్రిపూట ఈ స్వామివారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి తదనుకున్నటువంటి లైటింగ్ ఏర్పాట్లు, అదేవిధంగా అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో ఆలయం కూడా అలంకరించబడింది. ఈసారి సాధారణ భక్తులకు మాత్రం ఈ అదృష్ట భాగ్యం కలిగేందుకు అవసరమైన అన్ని చర్యలు ఆలయ నిర్వాహకులు చేపట్టారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 2-3 తేదీల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫైర్ క్రాకర్స్, అదేవిధంగా లేజర్ షో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం. 3వ తేదీ అర్ధరాత్రి నుండి మొదలు కానున్నటువంటి స్వామివారి జయంతి వేడుకలు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు మాత్రం స్వామివారికి మాత్రం ఆ స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేకం దర్శనం భాగ్యం కలిగించేందుకు చర్యలు చేపట్టిన తీరు మాత్రం ప్రతి భక్తుడికి ఈసారి అదృష్ట భాగ్యం కలిగే విధంగా ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 3వ తేదీ రాత్రికి ఇక్కడ తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చే వారికి మాత్రం ఎటువంటి అసౌకర్యం కాకుండా ఈసారి జయంతి వేడుకల్లో ఆ స్వామివారి దర్శనం భాగ్యం శీఘ్రమే కలిగించేందుకు చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం అందరిని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. రాష్ట్ర పండుగ గుర్తు
గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగా అరసవల్లి సూర్యనారాయణ జయంతి వేడుకలు ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతాయండంలో ఎటువంటి అక్షరతో భక్తులు కూడాను ఆ స్వామివారి దర్శనాన్ని చూసి పరితెప్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి అండంలో ఎటువంటి అతిశక్తి. ఇటువంటి తరుణంలో ఇక భక్తుల రాక కోసం ఆ స్వామివారి జయంతి వేడుకలు చూసేందుకు మాత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం పూర్తిగా అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దబడింది. ఇక ఆ జయంతి వేడుకలు జరగడమే ఇంకా మిగిలిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం జయంతి వేడుకలు ఈసారి మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా ఉంటాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది అరసవల్లి రథసప్తమి వేడుకలకు సంబంధించినట్టు ఏర్పాట్లు అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.